స్కామ్ అంశంపైనే కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఇంకా చాలా పెద్ద తలలే ఉన్నాయనేది అటు ఛార్జ్ షీట్ ద్వారా మరికొంతమంది రాజకీయ నాయకులు చెప్పిన మాటల ద్వారా అర్థమవుతోంది. ఇప్పుడు ఏకంగా షర్మిల ఈ లిక్కర్ స్కామ్ అంశంపై మాట్లాడుకొచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ పైన వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న జగనే ఈ లిక్కర్ కింగ్ అని చెప్పి షర్మిల అంటున్నారు. కేసు దర్యాప్తు సరిగ్గా జరగడం లేదంటున్నారు షర్మిల. కొండను తవ్వి ఎలకను పట్టారు, డిస్టిలర్ల చుట్టే అనవసరంగా తిప్పుతూ ఉన్నారు కేసు మొత్తాన్ని, అసలు బాస్ జోలికి వెళ్ళట్లేదంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇంతకీ అసలు బాస్ ఎవరనేది కూడా తన నోట్ వెంటే తానే స్వయంగా చెప్పుకొచ్చారు. మా అన్నే లిక్కర్ కింగ్ అంటూ మాట్లాడుకొచ్చారు. ఇప్పటివరకు చాలా అరెస్టులు చూసాం. ఇప్పటివరకు సుమారుగా 12 మంది అరెస్ట్ అయ్యారు. దాంట్లో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి మాత్రమే. సో మొదటిగా రాజ్ కసిరెడ్డి, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు వరుసగా అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఏకరికి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ అంశం పైన ఏపీ రాజకీయాలు మొత్తం కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఏపీ రాజకీయాలు మొత్తం కూడా హీట్ ఎక్కుతున్నాయి. ఒకసారి షర్మిల ఏం మాట్లాడాలో చూద్దాం. ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులు ఉన్నాయి, మరిన్ని అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తా. షర్మిల వ్యాఖ్యలు చాలా సంచలనం రేపుతున్నాయి. ఇప్పుడు ఒకసారి మాట్లాడింటో చూద్దాం. అంతేకాదు 5 సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉంది. ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఏవి కూడా అసలు వాటికి అనుమతులు లేకుండా కొత్తవి, చీప్వి, లో క్వాలిటీ ఉన్నవి లేదా హార్మ్ఫుల్గా ఉన్నవి ఈ బ్రాండ్లని ఎందుకు ప్రోత్సహించారు? ఇది చాలా అన్ఎథికల్గా జరిగింది. కాబట్టి ఎంతోమంది, దాదాపు లక్షల్లో ఉంటారో లేకపోతే కోట్లలో ఉంటారో, ఇంతమంది హెల్త్కి సంబంధించిన విషయం. ఆ 5 సంవత్సరాలలోనే దాదాపు 30 లక్షల మందికి కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు. 30,000 మంది ఈ హార్మ్ఫుల్ లిక్కర్ వల్ల చనిపోయారన్నారు. అంతేకాదు 900% న్యూరోలాజికల్ వీక్నెసెస్ కేసుల్లో ఇంక్రీజ్ని చూసామన్నారు. ఇలాంటి 1 కాదు 2 కాదు, ఎన్నో రకాలుగా ఈ ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని అనుమతించకపోగా చీప్ లిక్కర్ని, లో గ్రేడ్ లిక్కర్ని, హార్మ్ఫుల్ లిక్కర్ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో, కోట్లలో ఇది ఎఫెక్ట్ అయింది. అంత జనాభాకి ఇది ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద కూడా జరగాలి. వీటికి అన్నిటికీ ఎవరు బాధ్యులు? సమాధానాలు ప్రజల ముందు పెట్టాలి. అందుకే చెప్తున్నాము, సిట్ అయినా చంద్రబాబు గారైనా వీటికి కూడా సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. మీరు డిస్టరీస్ దగ్గర మొదలు పెట్టారు, బాగానే ఉంది. కానీ ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారు? వాటి సంగతి ఏమిటి? అసలు క్యాష్ పద్ధతుల్లో ఇలా అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది. ఆ అవినీతిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ని, హార్మ్ఫుల్ లిక్కర్ బ్రాండ్స్ని ఎందుకు ప్రోత్సహించారు? దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీ జరుగుతుంది, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీరు వెళ్ళి లిక్కర్ విషయంలో ఎందుకు మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు లిక్కర్ అమ్మకాలని అలౌ చేశారు? బేసిక్గా భారతదేశంలో ఏ రాష్ట్రమైనా కూడా అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వాలకి వనరులు సమకూరేది ఈ లిక్కర్ వల్లే. సో లిక్కర్ వల్లే అత్యధికంగా డైరెక్ట్గా ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ని చెల్లిస్తూ ఉంటారు. రోజుకి కొన్ని కోట్ల రూపాయల్లో ప్రభుత్వానికి ఖజానా నిండుతూ ఉంటుంది కూడా. సో ఈ నేపథ్యంలో అప్పుడు మనం ఢిల్లీలో చూసాం, ఢిల్లీలో కూడా ఇటువంటి తరహాలోనే ఒక లిక్కర్ స్కామ్ బయటపడింది. కానీ దాంట్లో ఏకంగా ఒక 9,000 కోట్లు, 5,000 కోట్లు, 3,000 కోట్లు అన్నట్టుగానే చర్చ జరిగింది. కానీ ఇక్కడ ఏపీలో జరిగింది 10 ఇంతలు.
ఢిల్లీతో పోలిస్తే 10ంతల ఒక భారీ స్కామ్ జరిగిందనేది ఈ ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. సిట్ ఏర్పాటు చేసింది. సో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారిలో మనం చూస్తే A1గా రాజకేశి రెడ్డి, ఆ తర్వాత K ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డి. ఇక తర్వాత ఎవరు అనేటువంటి మాటని షర్మిల స్వయంగా చెప్తున్నారు. దీంట్లో లిక్కర్ కింగ్ మా అన్న జగనే.